పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డీఎస్పీ పల్లపు రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిన గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ మాచర్ల టౌన్, వినుకొండ టౌన్, ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి 250 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 564 గ్రాముల వెండి వస్తువులు దొంగతనం చేయడం జరిగిందని, వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు గుంటూరు వెళ్లే రోడ్డులో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ఆటో సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో కందుల సత్యనారాయణ అరెస్టు చేయడం జరిగిందని, అతని వద్ద నుండి 15 లక్షల రూపాయల విలువ గల వస్తువులు రికవరీ చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. కందుల సత్యనారాయణ సమాచారం కోసం, అరెస్టు మరియు రికవరీ కోసం కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి తగిన రివార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మీడియా సమావేశంలో అర్బన్ సిఐ శరత్ బాబు, అర్బన్ ఎస్ఐ సౌందర్య రాజన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బిషప్ గారు కొంచెం ముందుకు రా. గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ పిల్లలు రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చెప్పండి. అలాగే ఎల్లపొగరు గోపానందరావు గారు ఎమ్మెల్యే గారిని సన్మానిస్తారు. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి పాస్టర్లందరూ కూడా కిందకి దిగిపోవాల్సిందిగా కోరుచున్నాం. పాస్టర్లందరూ కిందకి దిగిపోతే ఈ కమిటీ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక సంఘ పెద్దలు రావాల్సిందిగా కోరుతున్నాం. తారంపూడి మండల అధ్యక్షుడు అలాగే సుదర్శన్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే చూడాలని అది ఆయనకుందో లేదో కానీ మనందరికీ ఉంది. ఆయన మినిస్టర్ గా చూడాలని, అందుకని దేవుని సేవకులందరూ కూడా చేతులు చాచి ఒకసారి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతమైన దేవుడా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన మా ఎమ్మెల్యే గారిని బట్టి నాయన నీకు వందనాలు. మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని
వారి వంశావళిని సమస్తాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. వారి తమ్ముడు గారిని వెంకటరామరెడ్డి గారిని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాన్ని ఆస్వాదించండి. దళితులం ప్రభు నాయన, వెనకబడ్డ వాళ్ళం ప్రభు నాయన, మమ్మల్ని అందరినీ ప్రేమించి నాయన, క్రైస్తవ సహోదరులందరినీ ప్రేమించి నా హృదయంలో మీ అందరికీ స్థానం ఉందని చెప్పి ఎంత దాతృత్వాన్ని బట్టి ఆయనకి మనం ఎంతగానో ధన్యవాదాలు చెప్పవలసిన వారమై ఉన్నాం. అలాగే క్రిస్టియానిటీకి సమాధుల దొడ్డికి ఒక 5 ఎకరాలు ఇచ్చి ఉన్నారు. దాన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంది మనందరం కూడా. ఇలాగా క్రైస్తవులకు సంబంధించి అనేక కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు, మన వెంకటరామరెడ్డి గారు మనందరికీ ఎన్నో చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా ఉండటం వల్ల మనందరికీ కూడా బట్టలు పెట్టలేకపోయారు. ఆ 2 సంవత్సరాల్లో 1 సంవత్సరమేమో పట్టాలు ఇచ్చారు, 1 సంవత్సరమేమో పాస్టర్లందరూ పిలిచి సన్మానించారు. ఏ సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారు కోరుకున్నది లేదు. కొంతమంది ఇటువంటి ఈ ఎలక్షన్ టైం గుర్తొచ్చింది ఎమ్మెల్యే గారు ఇప్పుడు పిలుస్తున్నారు అనేటువంటి భావం కొంతమందిలో ఉంది. అటువంటి భావాన్ని తీసేయండి. ఎప్పుడు కూడా మన మీద ప్రేమ ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే పుణ్యది రామకృష్ణ కుటుంబమే. ఎవరు మనకి మేలు చేసేవాళ్ళు లేరు. 50 సంవత్సరాల చరిత్రలో ఎవరు కూడా క్రైస్తవుల్ని పాస్టర్లని ఆదుకున్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. వాస్తవంగా మున్సిపల్ చైర్మన్ ని ఎస్సీగా మున్సిపాలిటీకి 30 సంవత్సరాలైనా మనకి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఈ 2 సంవత్సరాల కరోనా వల్ల మనకి అందించలేకపోయారు. 1 సంవత్సరమేమో ఎంఆర్ఓ ఆఫీసులో పట్టాల పంపిణీ కార్యక్రమం చేశారు. ఇక్కడ ఒక 5 ఎకరాలు, అక్కడ 1 ఎకరం సమాధులకు స్థలాన్ని ఇచ్చాడు. అలాగే 1 సంవత్సరం అందరికి కూడా మార్కెట్ యార్డ్ లో పట్టాల పంపిణీ చేశాడు. ఏ రోజు కూడా ఆయన ఓడుకునేది లేదు. కాబట్టి అటువంటి కుటుంబానికి మన సేవకులందరూ కూడా రుణపడి ఉండాలని కోరుకుంటూ ఈ సమయాన్ని బట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ